నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 14వ తేదీ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెహోషువ గ్రంథము, అందరూ తెరవండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రతి దినము దేవుడు వాగ్దానం ద్వారా మనల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఈ దినము మరి పరిశుద్ధ గ్రంథంలో జాషువా చాప్టర్ 3:7, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో, ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను అని దేవుడి దినాన్ని, ఈ వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏ మనుషులు నిన్ను అనుమానిస్తున్నారో, ఏ మనుషులు నిన్ను నమ్మాలా నమ్మకూడదా, లేకపోతే ఈ మనిషి ఏంటి అని రకరకాల ఆలోచనలు చేస్తున్నారేమో. అయ్యో నేను ఫలానా అని వీరు ఎలా నన్ను తెలుసుకుంటారు, నేను ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నానని, నాకు ఒక మంచి మనస్సాక్షి ఉందని ఈ మనుషులకి తెలియట్లేదు, ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నావేమో. దేవుడు ఈ దినాన్ని ఏ మనుషులు నిన్ను నమ్మకుండా, లేకపోతే నిన్ను తక్కువ అంచనా వేసి డిగ్రేడ్ చేసి మరి దూరంగా ఉంటున్నారేమో, ఆ మనుషుల ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతా ఉన్నారు. ఎంత అద్భుతమైన వాగ్దానం చూడండి. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక మీదట గొప్ప అనేది ఏంటనేది దేవుని సన్నిధానంలో ఆయన దృష్టిలో గొప్పతనం వేరుగా ఉంటుంది. ప్రపంచంలోనే యాకోబుని దేవుడు గొప్ప చేయటం మొదలుపెట్టాడు. అద్భుతమైనటువంటి గొప్పతనము నేటికి ఆయన సంతానం యొక్క ప్రత్యేకతను మనం చూస్తూ ఉన్నాం. ఆ జ్ఞానము, ఆ దీవెన, ఆ ఆలోచన యాకోబు సంతానం, ఈనాటి ఇశ్రాయేలీలు ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత జ్ఞానము వారికి ఉంది. వారు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త విషయాన్ని కనిపెడుతూ ఉన్నారు.
వారి జ్ఞానముతో బ్రతికేస్తున్నారు లోకములో. వారి జ్ఞానముతోటి ధనాన్ని సంపాదిస్తున్నారు. ప్రపంచంలోనే ఇశ్రాయేలు దేశంలో పనిచేసే వాళ్ళన్నా సరే, వేరే దేశం నుండి మన దేశం నుండి అయినా ఆ దేశంలో పని దొరుకుతుందంటే ఎంతో సంబరంగా వెళ్ళిపోతున్నారు జనాలు. ఆ దేశంలో అడుగు పెట్టడం, లేకపోతే ఆ మనుషులతో వ్యాపారం చేయటం ప్రజలు, అన్ని దేశాల ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారిని దేవుడు గొప్ప చేయ మొదలుపెట్టాడు. వారు కూడా తరమబడ్డారు. యూదులు బేదలనే మాట ఉండేది. ఈరోజు యూదులు ఐశ్వర్యవంతులని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. వారికి జ్ఞానం ఉన్నది, దైవ భయం ఉన్నది, బలం ఉన్నది. మాట్లాడితే చాలు మాకు యెహోవా దేవుడు ఉన్నాడు అంటున్నారు వారు. వారికున్న భక్తిని బట్టి దేవుడు వారిని గొప్ప చేయటం మొదలుపెట్టాడు. ప్రియులరా, ఈ దినము నీవు ఏ మనుషులు ఎదుట నిలబడ్డావో, ఏ సమాజంలో పనిచేస్తున్నావో వారి ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నారు. అంటే జ్ఞానముతో నిన్ను బయటికి తీసుకురాబోతున్నారు, ఆశీర్వాదంతో నిన్ను బయటికి తీసుకురాబోతూ ఉన్నారు. నీ జ్ఞానాన్ని, నీ సంపద, నీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజలు చూచి ఆశ్చర్యపడేలాగా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నాడు. ఆయన ఎలా గొప్ప చేసి మొదలు పెడుతున్నాడో నువ్వు అద్భుతంగా వెంటనే గొప్ప సాక్ష్యముగా నువ్వు చెప్పి దేవుణ్ణి స్తుతించే సమయం ఆసన్నమవుతోంది. ఈ దినము నువ్వు నమ్మితే వెంటనే ఈ వాగ్దానము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దానిని, ఆశీర్వాదాన్ని నీకు ప్రాప్తింప చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. ఆయన మనల్ని గొప్ప చేయకపోతే అందరూ మనల్ని హీనంగా మాట్లాడతారు. మనం ఎన్ని టాలెంట్లున్నా, ఎంత తలాంతులు కలిగి, ఎంత యథార్థంగా పనిచేసినా మనుషుల ఎదుట మనకు విలువ అనేది ఉండదు. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు ఆ విలువ, గౌరవం, మర్యాదలు మనకు వస్తాయి. అందుకనే పరిశుద్ధాత్ముడు ఈ దినం మీతో మాట్లాడేది, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టి ఉన్నాడు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. మాది గన్నవరం అండి, బాటపడారు పాలెం అండి. ఒక ఆవిడ, రాజోలు ఆవిడ నాకు చెప్పిందండి, మా అబ్బాయికి 10 సంవత్సరాలు అయింది, జాబ్ రాలేదండి అంటేని. ఎందుకండి, పాలకొల్లు ఇసాగయ్య గారు ప్రార్థన చేస్తున్నారు, ఆయన ఏదంటే అది అవుతుంది, అక్కడికి వెళ్ళమందండి. అలాగే 7 నెలలు తిరగగానే మా బాబుకి జాబ్ వచ్చిందండి. జాబ్ వస్తే 10,000 స్పాన్సర్ చేసుకుంటాను అనుకున్నానండి. అలాగే జాబ్ వచ్చిందండి. తొలి జీతం డబ్బుల్లో 10,000 స్పాన్సర్ చేసుకున్నానండి. అప్పటికి మా అబ్బాయికి అండి 3 సంవత్సరాలు అయిందండి పెళ్ళి అయ్యి. అయ్యా, వాళ్ళ అమ్మగారికి 2 ఆడవాళ్ళు అండి, నాకు 2 ఆడవాళ్ళ తర్వాత అబ్బాయి అండి. అందుకు ముందు మాకు బాబు కావాలండి. బాబు పుడితే 10,000 స్పాన్సర్ చేసుకుంటాను అనుకున్నానండి. అలాగే గర్భఫలం ఇచ్చారండి ఇక్కడ రాగానే. అలాగే అబ్బాయి పుట్టాడండి. అలాగే 10,000 స్పాన్సర్ చేసుకుని అబ్బాయికి అన్నప్రాసన చేతకి తీసుకొచ్చానండి. అయ్యగారికి వందనాలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 14వ తేదీ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నాకు పెళ్ళయి 7 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ పాప, ఇప్పుడు బాబు కోసం అని చెప్పేసి మేము ఎదురు చూస్తుంటే విశాఖ అయ్య గారి దగ్గరికి సికింద్రాబాద్ అక్కడ జరిగే సభలకి మేము వెళ్ళాము. 4వ నెల కడుపుతో వెళ్ళగా ఇలా ఫస్ట్ పాప బాబు కావాలని అడిగితే విశాఖ అయ్య గారు బాబుని ఎత్తుకుని వస్తావు పో అని అన్నారు.
అలాగే జరిగింది. బాబుని సాక్ష్యంగా రూపం చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. వందనాలను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 14వ తేదీ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. అండి ఉప్పాడ గ్రామం. అయితే ఈవిడికి గర్భిణీ వచ్చాక 8వ నెలలో బేబీ ఎదగలేదు, బ్లీడింగ్ అవుతుంది, ఉమ్మనీరు కూడా తక్కువ అని చెప్పారట. తర్వాత ఈవిడి ఇసాకయ్య గారు ప్రార్థనకి మందిరానికి వచ్చి నాకు బేబీ నార్మల్ డెలివరీ అయ్యి బేబీ బాగుండి సులువుగా డెలివరీ అవుతే నేను ఇసాకయ్య గారి పేరు పెట్టుకుంటాను అని చెప్పేసి అనుకుంది. తర్వాత ఈవిడికి సులువుగా డెలివరీ అయ్యింది, బాబు కూడా ఇసాకు అని పేరు పెట్టుకుంది. దేవుడికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 14వ తేదీ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మా ఊరు గొల్లల మావిడాడండి. నా పేరు సూర్యావతి అండి. మా అబ్బాయి పేరు దుర్గాప్రసాద్ రెడ్డి అండి. ఈ అబ్బాయికి అయితే అండి కిడ్నీలో రాళ్ళు వచ్చినాయండి. అవి డాక్టర్ గారి దగ్గరికి కాకినాడ హాస్పిటల్లోకి వెళ్తాయండి. అది తీస్తామన్నారండి. తీసినప్పుడు రాలేదండి. కిడ్నీ తీసేయాలన్నారండి. అది అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మా అబ్బాయికి ఇలా కిడ్నీ తీసేయాలంటున్నారు అయ్యగారు, ఆ కిడ్నీ తీయకుండా ఆపరేషన్ జరిగేలాగా చూడండి అయ్యగారు అలాగన్నానండి. అంటే అయ్యగారు ఏం పర్లేదమ్మా తీరు, నువ్వు ఏడకో బాధపడకో తీరమ్మా అన్నారండి. డిసెంబర్ నెల 13వ తారీఖుని ఇక్కడికి వచ్చి అయ్యగారికి స్పాన్సర్ చేసుకున్నానండి 10,000. ఆ బిడ్డనేమో తీసుకెళ్లారండి జనవరి నెలలో ఆపరేషన్కి. మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్లారండి. అక్కడైతే ఆపరేషన్ చేశారు, వాళ్ళు తీశారండి కిడ్నీ తీయకుండా. దేవుడు అంత మేలు చేశాడండి. నా పట్ల కూడా ఎన్నో మేలులండి, చెప్తే టైం చాలదండి, చాలా మేలు చేశారండి. మేము 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నామండి. పంటొత్తుల్లోకండి ₹1 కూడా కనపడేది కాదండి. అప్పులు కడతమే సరిపోయేదండి. ఈ అయ్యగారి దగ్గరకు వచ్చిన కాడి నుంచి మాకు పంట చాలా బాగా పండుతుందండి. తైలం పట్టుకెళ్ళి పంట అంతా జల్లినప్పుడు మాకు చాలా బాగా పండిందండి. రుణాలు కూడా తీరుతున్నాయండి. దేవాది దేవుడికి కోట్లాది స్తుతులు చెప్పుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 14వ తేదీ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్,
గ్రీన్వుడ్ హై స్కూల్ వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నాకు మ్యారేజ్ అయ్యి వెంటనే పాప పుట్టిందండి. పాప పుట్టిన 5 సంవత్సరాల వరకు గర్భఫలం లేదండి. అయితే నాకు మగబిడ్డ పుట్టాలని ప్రార్థన శక్తి తీసుకొచ్చిందండి. 2024 ఏప్రిల్ నెలలో వచ్చానండి నేను. అయితే నాకు ఇసాకయ్య గారు మొదటి నెలలో అరటిపండు ఇచ్చారండి. ఆ నెలలోనే చెకప్కి వెళ్ళిన వెంటనే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందమ్మా అన్నారండి. అయితే నేను ఫస్ట్ అయ్య గారికి చెప్పానండి, అబ్బాయి పుడతారని చెప్పారండి. నాకు మగబిడ్డని ఇచ్చాడండి దేవుడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 14వ తేదీ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ఈ ప్రార్థనా శక్తి ఈ పరిచర్య ప్రారంభించిన కానించి మాకు రాజమండ్రి నుంచి అయ్యగారితో పరిచయం ఉంది. మరి మా కుటుంబ సమేతంగా కరోనా ముందు వచ్చినప్పుడు అయ్యగారు మంచి వాగ్దానం ఇచ్చారు మాకు. చిన్నబాబు ఉద్యోగ విషయంలో మరి అడిగినప్పుడు తప్పనిసరిగా చిన్నబాబు జేఎన్టీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతారన్నారు. అలాగే అయ్యారు. మరలా నాది జిల్లా కోర్టులో గవర్నమెంట్ ప్లేటర్గా నేను అప్లై చేసినప్పుడు అయ్యగారి దగ్గర మరి ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా అవుతారు, మీకు తప్ప పోస్ట్ ఎవరికి రాదన్నారు. అయ్యగారు చెప్పినట్టుగానే మరి నేను జిల్లా కోర్టులో 70 కోట్లకి మరి ఒక అధికారిగా దేవుడు నన్ను తూర్పుగోదావరి జిల్లాకి మరి నన్ను నియమించడం జరిగింది. తర్వాత 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరి మరలా దాన్ని రెన్యూల్కి వెళ్ళవలసి వచ్చింది. అయ్యగారితో ప్రార్థన చేయించుకుండగా అయ్యగారు ఒకటే చెప్పారు, ఇది దేవుడు వెలిగించిన దీపం, ఇది ఎవరు కూడా దీన్ని ఆఫ్ చేయడానికి ఎవరి వల్ల కాదు, మీరు వెళ్ళండి, మీరు సక్సెస్ అయిపోతారని చెప్పారు అయ్యగారు. మరలా అయ్యగారు చెప్పినట్టుగానే 3వ సంవత్సరానికి రెన్యూలు ఇచ్చేశారు గవర్నమెంట్ వారు, ఎవరి రికమెండేషన్ లేకుండా. దేవుడు గొప్ప కార్యం. ఇప్పుడు నేను జిల్లా కోర్టులో ఒక ఆఫీస్గా పనిచేస్తున్నాను. 70 కోట్లకి సంబంధించిన వర్క్ అంతా నా దగ్గర ఉంటుంది. అలాగే మా పెదబాబు గురించి మరి ప్రార్థన చేసినప్పుడు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ప్రార్థన చేయించినప్పుడు అయ్యగారు ఒకటి చెప్పారు, తప్పనిసరిగా మీ పెద్ద అబ్బాయికి జాబ్ వచ్చేస్తుందని. మరి బాబుకి జాబ్ వచ్చింది. నెలకి ₹1,00,000 చిల్లర సుమారు. మరి అయ్యగారు చెప్పినట్టుగా మరి ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చినా మరి దేవుడు మళ్ళీ పలికించిన విధంగా మరి అన్నీ సక్సెస్ అయిపోతుంటే జరిగిపోతూ ఉంటాయి. మరి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అయ్యగారి ద్వారా. ఇటువంటి దైవశాఖని మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మేము ఇంతవరకు చూడలేదు. గొప్ప కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. నేను చెప్పడమే కాదు కానీ సాక్ష్యాల ద్వారా మేము ఎన్నో ఉంటున్నాం. 12 పొలాలు పనిచేస్తున్నాయి, బోర్లు పడని చోట బోర్లు పడిపోతున్నాయి. అయ్యగారు ప్రార్థన చేస్తే తైలమిస్తుంటే, అయ్యగారు ప్రార్థన చేస్తే 20 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత కూడా, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు లేని వారికి 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా
మరి పిల్లలు సంతానం కలగడం జరుగుతుంది. ఇంత అద్భుతాలు దేవుడు ఇస్సాకి ద్వారా జరిపిస్తారు. రాబోయే కాలంలో మరి ఇస్సాకి గారికి అలనాడు మోషేకు తోడుగుంటాడు, కానీ ఇస్సాకి గారికి ఎప్పుడు తోడుగుంటారు అని మేము ఆశిస్తున్నాము. ఆ ఆశలన్నీ మరి కొనసాగుతూనే ఉంటాయి. మరి దైవ కృపల ఈ యొక్క దేవుడు మా కుటుంబ పక్షాన్ని చేసిన మేలులు, మరి అయ్యగారు మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ దేవుడు నెరవేర్చాడు. ఈ యొక్క సాక్ష్యాలు దేవుడు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 14వ తేదీ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మరి మ్యారేజ్ అయినాకు 7 years అయినప్పుడు బిడ్డల కోసం ఎంతోగానో ప్రేయర్ చేశాను. అయినా కలగలేదు. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే కడుపులో కంతి ఉందమ్మా, పిల్లలు పుట్టడానికి కష్టం అన్నారు, కంతి తీయాలన్నారు. కంతి తీయించుకున్నానండి. కంతి తీయించుకున్నాక గర్భసంచి మీద కుట్లు పడ్డాయి 5. పిల్లలు పుట్టినా గర్భసంచి పగిలిపోయే అవకాశాలు ఉన్నాయి మరి అనేసి అన్నారండి. అయినా సరే నేను ఇస్సాకయ్య గారి ప్రార్థనకు వచ్చి, అయ్యా నేను 7 నెలలు వస్తాను, అందరూ సాక్ష్యం చెప్పుకుంటున్నారు పిల్లలు పుడుతున్నారని, ఆ సాక్ష్యం చెప్పుకునే దాంట్లో నేను కూడా ఒక దానిలో ఉండేలాగా నాకు సహాయం చేయని ప్రార్థించకండి. 4 నెలలు నేనే పళ్ళు తీసుకుని వచ్చాను. 4వ నెల నేను మర్చిపోయాను, పళ్ళు తీసుకురాలేదు. అయినా దేవా నేను పళ్ళు అయితే తీసుకురాలేదు, అయ్యగారి చేత అయితే ప్రార్థన చేయించుకుంటాను, ఏదైతే అయ్యింది నీ చిత్తం అనుకున్నాను. అలాగే ఇస్సాకయ్య గారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఇలా పిల్లలు లేరు, 7 సంవత్సరాలు అయిపోతుందంటే ఆయన చేతిలో ఉన్న పండు అయితే నాకు ఇచ్చారండి. ఆయన ఇచ్చిన నెలకే నేను కన్సీవ్ అయ్యాను. దేవుని కృపను బట్టి ఇదిగో నా బిడ్డని ఇప్పుడు ఈ రీతిగా దేవుడు నాకు ఇచ్చాడండి. అందుకు దేవునికి స్తోత్రాలండి. అలాగే బిడ్డ పుట్టిన క్షేమంగా దేవుడికి సాక్ష్యం చెప్పుకున్నప్పుడు నేను 10,000 రూపాయలు ఛానల్కి స్పాన్సర్ చేసుకుంటానని అనుకున్నానండి. అట్టి రీతిగా దేవుడు నాకు ఇంత రీతిగా కృపనిచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దించుకుంటారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 14వ తేదీ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. దేవునికి వందనాలు, ఇస్సాకు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా బిడ్డ పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది. మాది ఇక్కడ కాదు, వరంగల్. మాది వరంగల్ అవతల ఒక గ్రామం. ఎప్పుడైనా నేను ఉదయం లేచి ఆరాధన ఛానల్ పెట్టుకుంటే 5:30కు ఇసాక అయ్యేది వాక్యం వస్తుంది. అయితే 20 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు గర్భఫలం వస్తుంది అని ఇసాకయ్య చెప్తాడు. అయితే నా బిడ్డకు 4 సంవత్సరాల కంచి గర్భఫలం లేదు, దొడ్డున్నది, గర్భఫలం రాదు, కాన్పు కాదు అస్సలకి అని ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు.
అన్న కూడా నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టిన హాస్పిటల్లో పెట్టిన కూడా కాలే. అయ్యో దేవా అని ఇక నేను వరంగల్ నుంచి ఇక్కడికి వారం చర్చికి వచ్చిన సికింద్రాబాద్కు వచ్చి ఇక నా బిడ్డ కోసం నేను 10,000 రూపాయలు టీవీ పరిచర్యకి ఇస్తా, నా బిడ్డ గర్భఫలం ఇస్తాడని నేను 2024లో 10,000 రూపాయలు టీవీ పరిచర్యకి ఇచ్చిన. 2025లో నా బిడ్డ గర్భఫలం వచ్చింది. నేను ఒక గర్భఫలం అడిగితే 2 గర్భఫలాలు ఇచ్చిండు, 2 బిడ్డలను ఇచ్చిండు. దేవుడిని ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇసాకయ్యకు వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 14వ తేదీ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్.